ఎవరి పేరు చెప్తే మా భారతీయుల్లో రోమాలు నిక్కబొడుస్తాయో, ఎవరి పేరు చెబితే కొంతమందికి దడలు వస్తాయో అటువంటి గ్రామానికి మనం వెళ్తున్నాం. ఆ గ్రామంలో ఉన్న విశేషాలు, వివరాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాం. ఆ గ్రామం ఎక్కడ, ఏంటి వివరాలు వీడియో మొత్తం చూడండి. అలాగే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగస్టు 15 సందర్భంగా మన యొక్క స్పెషల్ స్టోరీ ఇది. రండి వెళ్దాం. భరతమాత ముద్దు బిడ్డ, ఆంగ్లేయులను తరిమి కొట్టిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ఊరు. ఆ గ్రామంలోని ఆయన విగ్రహం సంబంధించి చూస్తుంటేనే ఆయన దగ్గరుండి చూస్తున్నట్టుంది. మనిషిని చూస్తే ఆ రోజుల్లో ఏ రకంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. అలాంటిది ఆయన దగ్గరుండి ఆ విగ్రహం చూస్తే నాకే చైతన్యం వచ్చింది. కానీ బ్రిటిష్ దొరలను అయితే తరిమి కొట్టాము, కానీ అప్పట్లో సంబంధించి ఇంకా మన భారతదేశంలో నల్లజాతికి సంబంధించినటువంటి నల్ల అవినీతి దొరలు మాత్రం అలా ఉండిపోయారు. వీళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనది, మీది, అందరిది. ఆయన విప్లవ స్ఫూర్తితో వదండి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలానికి చెందిన మోగోళ్ళు గ్రామం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వారి యొక్క తల్లిదండ్రులు సంబంధించినటువంటి కుటుంబ మూలాలతో గట్టి సంబంధం ఉన్నటువంటి ప్రాంతం. అది కూడా మన పశ్చిమ గోదావరి సంబంధించి భీమవరం దగ్గరలో ఉన్నటువంటి పాలకోడేరు పక్కన ఉన్నటువంటి మోగోళ్ళు గ్రామం మనకి దగ్గరలోనే ఉంది. అల్లూరి సీతారామరాజు తల్లిదండ్రులు వెంకటరామరాజు గారు, అలాగే తల్లిగారైనటువంటి సూర్యనారాయణమ్మ గారు మన ప్రాంతం వారు కావటం మన ఎంతో గర్వించదగ్గ చెప్పుకోవాలి మనం. అయితే అల్లూరి సీతారామరాజు గారి యొక్క బాల్యం మొత్తం కూడా ఇక్కడ 5వ తరగతి 6వ తరగతి వరకు ఈ గ్రామంలోనే ఆయనది కొనసాగించబడింది. అనంతరం ఆయన బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి మన్యం ప్రజల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు. గిరిజనులను ఏకం చేసి గిరిల్ల యుద్ధం ద్వారా బ్రిటిషర్లను వణికించిన ఆయన మన్యం వీరుడిగా ప్రసిద్ధి చెందారు. అల్లూరి సీతారామరాజు జూలై 4, 1897లో జన్మించారు. ఆయన జన్మస్థలము విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామం. గ్రామము. ఈ మధ్యకాలంలో అక్కడ అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి ఒక ఎయిర్పోర్ట్ను కూడా నిర్మించడం జరిగింది. అది భోగాపురం ఎయిర్పోర్ట్, మనకు తెలిసినదే. చిన్నతనంలో దేశభక్తి అలవర్చుకున్నారు. గిరిజనుల కష్టాలను చూసి చలించిపోయారు. మే 7, 1924న అల్లూరి సీతారామరాజు గారు వీరమరణం పొందారు. కేవలం ఆయన 27 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆయన త్యాగం ఎప్పటికీ స్మరణీయమైనది, మనం మర్చిపోలేనిది. ఆయన ఎప్పటికీ కూడా మనం జోహార్లు అర్పించుకుంటూనే ఉంటున్నాం. ఎందుకంటే ఆయన మన జిల్లావాసి, మన తెలుగు బిడ్డ, మన భారతీయ ముద్దుబిడ్డ అయినటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క వాళ్ళ విశేషాలను మనం ఆగస్టు 15 సందర్భంగా గుర్తు చేసుకుంటున్నామని తెలియజేస్తూ గర్వకారణంగా ఉంది. అది కూడా ఆయన యొక్క విగ్రహం 1924 సంవత్సరంలో చనిపోయిన తర్వాత ఆయనతో పాటు గెరిల్లా యుద్ధంలో గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఆయనతో పాటు సాయుధ పోరాటాలు చేస్తూ బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి గంటం ద్వారా, మల్లు ద్వారా ఆయనతో పాటు వెంట ఉండేవారు. ఆ పర్యవేక్షణలో అల్లూరి సీతారామరాజు గారు వీరమరణం పొందిన తర్వాత పాలకోడేరు మండలం మోగోళ్ళు దగ్గర ఆ మల్లుదొర గారి యొక్క పర్యవేక్షణలో అప్పట్లో విగ్రహం ఆయన్ని అచ్చం అల్లూరి సీతారామరాజు గారు ఎలా ఉన్నారో అలాగే 5 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్మారకంగా మోగోళ్ళలో పెట్టడం కూడా జరిగింది. మనం ఆ విగ్రహాన్ని చూడడానికి ఈరోజు మోగోళ్ళు బయలుదేరి వెళ్తున్నాం. భీమవరానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఆ ఊరు మనం మోగోళ్ళు వెళ్ళి ఆయన తిరిగిన చిన్ననాటికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాలని, ఆ ఊరిని మనం చూసి, అలాగే
ఆయన యొక్క విగ్రహాన్ని కూడా మనం దగ్గరుండి చూసి ఆ విషయాల్ని చైతన్యపూర్తిగా అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తానికి నిజంగా ఆ చిన్న వయసులో ఆయన అంత త్యాగం చేసి దేశభక్తిని నిరూపించుకున్నారు. అసలు అటువంటి మహానుభావుడిని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నందుకు నాకైతే చాలా గర్వకారణంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం మోగోళ్ళు గ్రామం వచ్చాం. మోగోళ్ళు సంబంధించినటువంటి విగ్రహాలు 3 ఉన్నాయి. అది 1924లో ఒకటి ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నారు మోగోళ్ళు సంబంధించినటువంటి ఎంట్రన్స్ బోర్డు, గ్రామంలోకి వెళ్ళే దారి. ఈ గ్రామంలోనే ఆయన చిన్నతనం మొత్తం కూడా సీతారామరాజు గారి యొక్క జరిగింది. అనంతరం ఆయన విప్లవోద్యమాల బాటలతో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి, ఆయన గిరిజనులను మన్యం వీరుడిగా మారడానికి అనేక కారణాలు కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఆయన యొక్క నిజమైన రూపం ఉన్నటువంటి విగ్రహాన్ని మనం చూపించడం కోసం ఈ మోగోళ్ళు ప్రాంతానికి వచ్చాం. మీరు చూడొచ్చు, ఇది మోగోళ్ళు సంబంధించినటువంటి ఒక కలువపూల చెరువు ఉంది. ఆ చెరువు ముందు భాగంలో నిజమైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి రూపం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే తీర్చిదిద్దారు. మీరు పైన చూడొచ్చు, మోగోళ్ళు ముద్దుబిడ్డ విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు మరణం 7/5/1924. ఆ గుర్తు చిహ్నంగానే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా ఉన్నట్టుగా ఆయన విగ్రహం ఎలా ఉందో అలాగే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మోగోళ్ళు గ్రామం మొత్తం కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు, చుట్టుపక్కల మొత్తం కూడా పచ్చగా ఆహ్లాదకరంగా ఎంతో హాయిగా ఉంటుంది. ఈ ఫలితాలు మనం అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఆయనని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రాణత్యాగాల వల్లే కదా మనం ఈ రోజున ఇంత హాయిగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామంటే వారి యొక్క త్యాగాల ఫలితం అనేది నేను గుర్తు చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఇది మోగోళ్ళు సంబంధించినటువంటి ఆయన యొక్క స్మారక సంబంధించినటువంటి భవనం దగ్గర ఆయన విగ్రహాన్ని ఏ విధంగా రూపొందించారు, అది ఎలా ఉంది ఏంటనేది మీకు చూపించడం ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడైనా చిన్న పొరపాట్లు కానీ మాట ఏదైనా దొర్లు ఉంటే కనుక నన్ను మనస్ఫూర్తిగా మీరందరూ కూడా మన్నించగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా మోగోళ్ళు గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహానికి సంబంధించి మీరు చూడవచ్చు. ఇలాంటి విగ్రహం భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడా కూడా లేదు. మీరు చూడవచ్చు, విగ్రహం మనిషిని పోలినట్టే ఉంటుంది. మనిషి మన పక్కన ఉంటున్నాడా అన్న విధంగానే ఉంటుంది. ఆ విగ్రహాన్ని అప్పట్లోనే ఆ రకంగా తయారు చేశారంటండి. అది కూడా మల్లుదొర గారి యొక్క సంరక్షణలో ఆయన యొక్క దగ్గరుండి చేశారండి. మీరు చూడొచ్చు, నిలువెత్తు మనిషి మన ఎదురుగా నుంచుంటే ఎలా ఉంటుందో అది కూడా ఆయన మనల్ని చూస్తున్నట్టుగా మీరు భావించుకోవచ్చు, చూడొచ్చు. ఆయన్ని మీరు ఎటు చూసినా అటు చూసినా కూడా మనిషి అక్కడ నుంచున్నారా అన్న విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన కట్టు బొట్టు విధానం చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. అసలు విగ్రహాన్ని మరి ఆ రోజుల్లో ఆ రకంగా రూపొందించారు. ఇది కూడా ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ డాల్ అంటారండి. అంటే మన భారతదేశానికి మొదటి బొమ్మ కింద చెప్పుకుంటారండి. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించవచ్చు, 1985లో కూడా ఇక్కడ ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారికి మోగోళ్ళు గ్రామంలో అడుగడుగున కూడా స్మారక చిహ్నాలు, స్మారక భవనాలు కూడా మనకి ఏర్పాటు చేయడం చూడొచ్చు. మీరు చాలా బాగున్నాయండి ఈ ప్రాంతాలన్నీ కూడా. ఇక్కడ ఒక విగ్రహం ఉందండి, 1985లో నిర్మించారు. అసలు విగ్రహాలని చూస్తుంటేనే నాకు మనసు పొలంగిచ్చిపోయిందండి. మీరు గమనించవచ్చు, చూడండి, చుట్టూ కూడా అడవి ప్రాంతం ఉన్నట్టు జింకలు, అంటే గిరిజన సంబంధించిన ట్రైబుల్ సంబంధించినటువంటి ఏరియా అనమాతండి. గిరిజనుల మధ్యన వారి ఆ కష్టాలని, నష్టాలని ఏ విధంగా భరించారని చూశారు అనేది అల్లూరి సీతారామరాజు గారు నిజ రూపాన్ని ఆ విధంగా అక్కడ మీకు చిత్రీకరించడం, ఆ బొమ్మ ఇంకా ప్రత్యక్షించడం మీకు అనిపించవచ్చు. ఇప్పుడు ఆ త్యాగాల ఫలితాలు అలాంటి ఏమి లేవు, ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మోగోళ్ళు గ్రామంలో ఉన్నాం. మీరు చూడొచ్చు, నా వెనక విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని నిలువెత్తి నిదర్శనం అండి. మన తెలుగు నేల ముద్దు బిడ్డ. ఈ ఆగస్టు 15 సంబంధించి ఆయన గుర్తు చేద్దామని
ఈ చిన్న వీడియో చేస్తున్నాను. లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు గారు ఈ యొక్క మొగోలు ప్రాంతంలోనే విద్యాభ్యాసం చేశారండి. ఈ గ్రామంలో అభ్యాసం చేసి ఇక్కడ నడయాడిన తిరిగేటటువంటి గ్రామం అనేది మీరు చూడవచ్చు. అందాల పల్లెటూరు కూడా. ఈ ప్రాంతంలోనే మన అల్లూరి సీతారామరాజు గారు విద్యాభ్యాసం చేశారు. 5వ తరగతి ఇక్కడే చదువుకున్నారండి. అలాగే ఈ ఊర్లో సంబంధించి మన సీతారామరాజు గారి విగ్రహాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇంకా పూర్వకాలం సంబంధించి అంటే భారతదేశంలోనే మొదటి విగ్రహం అయినటువంటి అల్లూరి సీతారామరాజు అంటే మొదటి బొమ్మ అప్పట్లో తయారు చేసినట్టు ఫస్ట్ భారతదేశానికి ఒక బొమ్మ అంటే ఆ బొమ్మ అల్లూరి సీతారామరాజు గారు అంటే ఆ విగ్రహాన్ని ఎదురుందంట. అది రాతితో చేయబడింది. ఆ విగ్రహాన్ని కూడా చూసి వద్దాం రండి. మొగోళ్ళు ముద్దుబిట్ట భరతమాత నేలబిడ్డ అయినటువంటి మన అల్లూరి సీతారామరాజు గారి యొక్క 1924 సంవత్సరంలో ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ విషయాలు కూడా మీరు చూడవచ్చు. రామరాజు గారి యొక్క జీవితంలో సంబంధించినటువంటి విశేషాలను కూడా ఇక్కడ మీకు పొందుపరిచారు. అది కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో కూడా ఇక్కడ పెట్టారండి. అలాగే విగ్రహం సంబంధించి చూద్దాం రండి. Que son mis hermanos cordilleranos. Oh, 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 oh. ఫ్రెండ్స్ చూస్తున్నారా, మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఇది 1924లో సంబంధించి స్థాపించారు ఈ విగ్రహాన్ని. ఇక్కడ ఈ విగ్రహం సంబంధించి అంతా కూడా రాతి విగ్రహం అండి. ఇది మన ఇండియాలోనే ప్రథమంగా తయారు చేసినటువంటి రాతి విగ్రహం అండి. ఇది ఫస్ట్ అంటే డాల్ అని కూడా చెప్తున్నారు మన వాళ్ళు. విగ్రహం బొమ్మ అని, ఫస్ట్ బొమ్మ అని, అంటే భారతదేశంలో మొదటగా తయారు చేసినటువంటి బొమ్మ అండి. చూడవచ్చు మీరు అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. నాకైతే
ఆయన యొక్క విగ్రహం చూడగానే ఒళ్ళు పులకరించిపోయిందండి. రెండో విషయం ఏంటంటే నిజంగా నిలువెత్తు నిదర్శనం అండి. ఆయన ఇలా చూడడం నాకు ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి నాయకులు, ఇటువంటి వీరులు ఇప్పుడు మనకి లేరు, కరువైపోయారు. ఇలాంటి నాయకులు, వీరులు ఎప్పుడు వస్తారో ఏంటో అనేది అర్థం కావట్లేదు. భరతమాత ముద్దు బిడ్డ అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారిని పాదాభివందనం చేసుకుంటూ ఆయన ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, అలాగే ఆయన విగ్రహాన్ని ఇలా చూస్తున్నందుకు ఆయన పక్కనే ఉన్నారన్న అంత ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. హైప్గా ఉంటుంది. థ్యాంక్ యూ.